క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఈ ఉదయకాల సమయంలో మెండుగా నిండారుగా ఆశీర్వదించాలని, ఈ దిన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నడిపించాలని మీ కాపరిగా నేను మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలమున మొదటి అడుగు ప్రభువుతో ప్రారంభిద్దాం. ఈ దినం దేవుడిచ్చిన అమూల్యమైన వాగ్దానం ఒకసారి చదువుకుందామా? కీర్తనల గ్రంథంలో నుండి 42వ కీర్తన, కొరహు కుమారులు రచించిన ఈ గీతం ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథంలో నుండి 42వ సంకీర్తన, మొదటి వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవుడు తన వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ లేఖన భాగం మనం చూసినప్పుడు కొరహు కుమారుల యొక్క తృష్ణ, దేవుని సన్నిధిని చూడాలని ఆశ, దేవుని సన్నిధిలో కనపడని నిరీక్షణ, తృష్ణ వారి జీవితంలో ఉన్నది. దుప్పి ఎలాగైతే నీటి వాగుల కొరకు ఆశపడుతుందో, ఒక భక్తుని జీవితం దేవుని సన్నిధి దర్శించాలని, దేవుని సన్నిధిని నివసించాలని ఆశపడుతున్నట్లు ఈ కీర్తనలో మనం చూస్తాం. ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని నీవు ఉండాలని, దేవుని సన్నిధి నిత్యము ఆయన సన్నిధిలో నీవు ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష ఉంటున్నది. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడా, దేవుని సన్నిధిలో నీవు గడపాలని ఆశపడుతున్నావా? అందుకే దావీదు అంటాడు, నీ మందిరంలో సంపూర్ణ సంతోషము కలదంటాడు. దావీదుకు సంతోషం ఎక్కడైనా ఉంది అంటే దేవుని మందిరమే, దేవుని సన్నిధే. దావీదు ఎన్ని శ్రమలు వచ్చినా, దావీదుకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, శత్రువులు తరుగుతున్నప్పటికీ, దావీదు నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ సంతోషం దొరుకు స్థలం దావీదుకు తెలుసు. అది దేవుని సన్నిధని. అందుకనే కొరహు కుమారులు బబులోను చెరలోనికి వెళ్ళినప్పుడు, ఆ చెరలో వారు బానిసలుగా ఉన్నప్పుడు దేవుని మందిరం దూరం అయిపోయింది, దేవుని సన్నిధి దూరం అయిపోయింది, దేవుని మందిరపు యొక్క ఆశీర్వాదం వారికి దూరం అయిపోయినప్పుడు వారు దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని సన్నిధిలో గడపాలని, దేవుని సన్నిధిలో ఉన్న దినాలను జ్ఞాపకం చేసుకుంటూ వారు కన్నీరు కార్చాడు. అందుకనే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది, మరల మాకెప్పుడు నీ సన్నిధి అనుగ్రహిస్తావని ప్రార్థన చేయించున్నారు. ప్రియ సహోదరుడా, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపరచుకో, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచుకో. మహోన్నతుడైన దేవుని సన్నిధిలో నివసించాలి. దేవుని సన్నిధిలో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని సన్నిధిలో. కనుక ఈ ఉదయకాల సమయంలో నీవు మహోన్నతుడైన దేవుని సన్నిధిలో నిలవాలని, దేవుని సన్నిధిలో గడపాలని దేవుని యొక్క అభిలాష ఉంటున్నది. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, నాతో ప్రార్థన చేయండి, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవా, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో మా తొలి అడుగు నీతో వేస్తున్నాం. అయ్యా, కొరహు కుమారులు చెప్పినట్లు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు మా ప్రాణము తృష్ణగొనుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. దేవుని యొక్క సన్నిధి దర్శించాలన్న ఆశ, కుతూహలం కీర్తనకారుడుకున్నట్లు నాయనా, నీ సన్నిధిని మేము నిర్లక్ష్యపరచక మహోన్నతుడైన దేవా, నీ సన్నిధిలో గడిపే భాగ్యం, నీ సన్నిధిలో నిలిచే భాగ్యం మాకు అనుగ్రహించండి. నీ సన్నిధిలో పరిపూర్ణ ఆశీర్వాదం ఉన్నదని మేము గ్రహించినట్లు మీ సన్నిధి మాతో కూడా ఉంచి నడిపించమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.